gather in this way, so that we can have more opportunity to gather in His name and to ponder His greatness. ఈ దినం మనకు దేవుడు ప్రత్యేకమైన దినంగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో చేరి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కొనియాడడానికి దేవుడు వాడు ఇచ్చాడు. Of course, the world is also celebrating Christmas especially. మనకు తెలుసు ప్రపంచమంతా ప్రత్యేక దినంగా క్రిస్మస్ దినంగా వారు ఆచరిస్తూ ఉన్నారు. So the Christmas, what is the meaning of the Christmas? క్రిస్మస్ అనే దానికి అర్థం ఏంటి? Christmas means the birth of Christ. మన పాత ప్రభువు యేసు క్రీస్తు పుట్టాడని. So actually the birth of Christ is we cannot give a date to the birth of Christ. క్రీస్తు పుట్టుక అనే దానికి ఒక ప్రత్యేకమైన దినాన్ని మనం దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి కుమారుడు. He came from the heavenly abode to this earth. ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి ఆయన. So the day he came into this world as a day, the world thinks that it is a birth of Jesus Christ. ఆయన పరలోకాన్ని నుండి భూలోకానికి వచ్చిన దినాన్ని ఒక పుట్టుక దినంగా ఆచరిస్తూ ఉన్నారు లోకం అంతా కూడా. But of course we don't have even a particular exact date also. That December 25th is the birth of Christ. అయితే లేఖనాల్లో మనం ఎక్కడ కూడా ప్రత్యేకమైన దినం డిసెంబర్ 25వ తారీఖు అని లేఖనాల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ maybe historians might have been presumed or calculated this day. అయితే చరిత్రకారులు ఒక దినాన్ని వారు ఊహించి ఈ విధంగా దాన్ని నిర్ణయించిన వారుగా ఉంటున్నారు. But in the word of God we don't have that day. అయితే లేఖనాల్లో ఎక్కడా కూడా లేదని మనం చూస్తాం. But it is also good for us that we have a day to preach to the world about Christ, taking this as an opportunity. అయితే ఇది మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఒక మనకు బాధ్యత కలిగి ప్రకటించడానికి అనుకూలమైనటువంటి సమయం. For our short meditation today, we will read the word of God. మనము క్లుప్త ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. I will read from Matthew chapter 4, verse 15 and 16. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16. The land of Zebulun and the land of Naphtali by the way of the sea, beyond Jordan, Galilee of the Gentiles. The people which sat in darkness saw great light, and to them which sat in the region and shadow of death, light is sprung up. మనకు తెలుగులో అయితే 12-16 వరకు కలిసి ఉన్నాయి. మధ్యలో నుంచి చదువుతున్నాను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కావలన సముద్ర తీరమును, అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. So here in these verses we see that the people who are sitting in darkness. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఎవరైతే చీకటిలో కూర్చుని ఉన్నారో వారి గురించి రాయబడ్డారు. It is speaking about Gentiles also. ఇది అన్యజనుల గురించి కూడా రాయబడినటువంటి లేఖనం. Gentiles means in the Bible, Gentiles the word used for the people who are not Israelites, the Jews. అన్యజనులు అని చెప్పబడినప్పుడు వారు యూదులు లేకపోతే ఇశ్రాయేలు కాని వారందరూ కూడా అన్యజనులై ఉన్నారు. So including these Gentiles, the people who are there in those places, the land of Zebulun and Naphtali, sat. We see that they are sitting in darkness, shadow of death. ఇక్కడ మనం చూసినట్లయితే జబూలూను దేశము, నఫ్తాలి దేశం, యోర్దాను ఆవరణ సముద్ర తీరంలో ఉన్నటువంటి అన్యజనులు చీకట్లో మాత్రమే కాదు మరణ ఛాయలో కూర్చుని ఉన్నారని చూస్తున్నాం. So we see here in these two verses
there is a darkness and there is light. ఇక్కడ చూసి ఈ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ మరణం ఉంది, చీకటి కూడా ఉందని మనం Also see another portion, Isaiah chapter 9, 1-2. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మరి యొక్క లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా పుస్తకం 9వ అధ్యాయం మొదటి 2వ వచనం. ఆయనను వేదన పొంది దేశముల మీద మోపడిలో లేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమైన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశంలో మహిమగల దానిగా చేయించున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. So the same the Matthew is quoting this scripture portion from Isaiah. This Matthew, what is quoting? He is quoting from this Isaiah, from the book of Isaiah. కాబట్టి మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 9వ అధ్యాయంలో మొదటి 2 భాగాల నుంచి తీసుకొని వ్రాస్తున్నాడు. So when Jesus came into this world, యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు the light came into this world. He meant to say that. ఇంకో విధంగా చెప్పాలంటే వెలుగు భూలోకంలోకి వచ్చిందని ఈయన చెప్పాలని ఆశపడుతున్నాడు. So what we have the two words, darkness and light. ఇక్కడ మనం చూసినట్లయితే చీకటి వెలుగు అనేది రెండు ఉంటా ఉన్నాయి. Darkness speaks about death, hell and Satan. చీకటి అని మనం చూసినప్పుడు అది మరణాంధకారం, లేకపోతే మరణానికి సంబంధించింది, లేకపోతే అది నరకానికి సంబంధించిందిగా మనం చూస్తా ఉన్నాం. But when light, we speak about light, it speaks, it denotes about life, heaven and God. అది మాత్రమే కాదు, వెలుగు అని చెప్పబడినప్పుడు అది మనం చూసి జీవం ఉంది, పరలోక సంబంధమైంది, అది పరలోకంలో ఉన్నటువంటి దేవునితో సంబంధం కలిగి ఉంటా ఉంది. And also we see another scripture portion from Genesis. I will read Genesis 1, 2-5. మనం అలాగే ఆది కాండం 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 2-5 వచనాల్లో కూడా మాటలు మనం చదువుకోవచ్చు. ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం చూసినట్లయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను. So here in this we see that God first created, when he created the earth, we see that it is darkness was there on the face of the earth. ఎప్పుడైతే భూమిని దేవుడు సృజించాడో ఆ భూమి అంతా కూడా అంధకారమయంగా ఉంటా ఉంది. So what God also, we see that God created light. అప్పుడైతే దేవుడు దాన్ని చూసి వెలుగు కలగమని చెప్పాడు. He said let there be light. కాబట్టి వెలుగు కమ్మని దేవుడు పలకగా వెలుగు కలిగిన మాటను చూస్తున్నాం. And we also see in the next verse that God is separating light from darkness. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం దేవుడు వెలుగు చీకటిని వేరుపరుస్తూ ఉన్నాడు. And he called the light day and the darkness night. అప్పుడు దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. So God created, there was darkness before light. అయితే దేవుడు వెలుగు కలగ ముందు అక్కడంతా కూడా అంధకారముగా దేవుడు చూశాడు. But every creation is God made only. అయితే ప్రతి సృష్టి కూడా దేవుని చేత చేయబడ్డది. God created darkness also and also afterwards he created light also. ఆయన చీకటిని చేశాడు, అదే సమయంలో రాత్రి పగలు కూడా వెలుగు కూడా చేశాడు.
when we saw, just now when we discussed the what darkness denotes and what light denotes. ఇంతకుముందే మనం చూసాం అనగా చీకటి అంటే ఏమిటి వెలుగు అంటే ఏమిటి అని మనం చూస్తా వచ్చాం. Then we might have doubt why God created darkness, because it represents death, and Satan. అయితే ఎందుకు చీకటిని చేశాడు? అది నరకమైంది, మరణానికి సంబంధించి అయి ఉంటా ఉండగా. Then why he is separating from light and darkness? అయితే ఎందుకు దేవుడు చీకటిని వెలుగుని వెలుగుని చీకటిని వేరుపరిచాడు? Why not God created only light? ఎందుకు దేవుడు వెలుగు మాత్రమే చేయలేదు? These questions may arise in our hearts. మన మనస్సులో అటువంటి ప్రశ్నలు ఉద్భవించవచ్చు. But it is the sovereign will of God. అయితే సార్వభౌమికమైనటువంటి దేవుడు మనం ప్రశ్నించడానికి సాధ్యం కాదు. It is in its eternal counsel and wisdom created those things. కాబట్టి అవన్నీ సృష్టించాడంటే ఆయన ఆ నిత్యత్వంలో ఉన్న ఆలోచనలు బట్టి ఆయన చేస్తూ ఉంటున్నాడు. So because God separated darkness from light, we see that only at a given particular place only one thing can exist. కాబట్టి ఒకే ప్రదేశంలోనే వెలుగు చీకటి రెండు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Only one thing can exist. It is possible that whether it can be light or darkness at one place at a given time. కాబట్టి ఇచ్చిన సమయంలో చీకటి వెలుగు అనేవి సమయానుకూలంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి చీకటి ఉంటుంది, లేకపోతే కాబట్టి చీకటి లేకపోతే వెలుగు ఏదో ఒకటి మాత్రం ఉంటారు. Both cannot exist. అయితే రెండు కలిసి అవి ఉండడానికి సాధ్యం కాదు. So we also Jesus came into this world దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు as a light, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. to drive away darkness. కాబట్టి చీకటిని పారద్రోలడానికి ఆయన వచ్చాడు. So we are called the children of light. కాబట్టి ఎందుకంటే మనం వెలుగు సంబంధులమే, వెలుగు పిల్లలమే అని పిలువబడ్డాం. So this world celebrates this Christmas day, and they are more bothered about the celebration and all the decorations and celebrations they are more interested on. కాబట్టి లోకంలో ఉండేవారు ఆ పండుగని ఆచరిస్తూ ఉన్నారంటే వారు పండుగను ఆచరించడానికే చేస్తారు అనే విధంగా వారు ప్రవర్తిస్తుంటారు. We see in Christmas more mass and less Christ. కాబట్టి మనం చూసినట్లయితే క్రిస్మస్ సమయంలో అది ఎక్కువ పదార్థ సంబంధంగా ఉంది కానీ క్రీస్తు అనేటువంటి క్రిస్మస్ గా ఉంటా ఉంది. But it is not to be so. అయితే అలాగా కాదు క్రిస్మస్ అంటే. The message of Christmas is when we see the birth of Christ, even according to the word of God, we see his humbleness, his lowliness and his holiness. కాబట్టి మనం చూసినట్లయితే క్రిస్మస్ అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దీనత్వం, తగ్గింపు, ఆయన ఏ విధంగా దీనుడుగా లోకానికి వచ్చాడో మనం చూస్తున్నాం. Are we doing those prayers where we observing the celebrations outside this world? కాబట్టి లోకంలో ఆచరించేటువంటి క్రిస్మస్ లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నామా? I don't think that. అలాంటి ఏమీ లేవని మనం గమనించవచ్చు. Even I fear to question, is there any holiness in those particular celebrations? కాబట్టి మనకు భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆశించే వాటిని పరిశుద్ధత ఉందా అని. It is only for occasion for them to celebrate and to enjoy. కాబట్టి ఎందుకంటే వారు తమను తాము సంతోషపరచుకోవడానికి మాత్రమే ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. But having said this, అయినగా చెప్పబడ్డది. What we have to understand about Christmas being children of God, children of light. కాబట్టి వెలుగు సంబంధంగా దేవుని పిల్లలంగా క్రిస్మస్ అనగా మనకేమర్థం వస్తుంది, మనం ఏ విధంగా దాన్ని ఆచరిస్తూ ఉంటాం. Christmas, when the Christ born in our hearts, when we believe Jesus Christ and accepted him as our personal savior, then it is Christmas for us. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఎప్పుడైతే క్రీస్తుగా రక్షకుడిగా అంగీకరిస్తాడో అప్పుడే అతని హృదయంలో క్రిస్మస్ అనేది పుడుతూ ఉంది. Christ is born in our hearts. క్రీస్తు మన హృదయాల్లో పుట్టాడు.
That is the real Christmas. అది నిజమైనటువంటి క్రిస్మస్. If we call the Christmas as a birth of Christ, that will be that is the real Christmas for us. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టాడు అని అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో పుట్టడమే. So we have to tell this world what is the real Christmas. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటి అనేది లోకంలో ఉన్నటువంటి వారికి మనం చెప్పాల్సిన So this day can become an opportunity for us to tell about Christ and his birth. కాబట్టి యేసుక్రీస్తు మనకు ఇది ఒక సదవకాశం. ఇతరులకు మనం యేసుక్రీస్తు పుట్టాడు అని అంటే అది ఏ విధంగా మనం పుట్టాడో ఆయన గురించి ప్రకటించడం అనేది మనం చూస్తా ఉన్నాం. When we again speak about darkness and light, we see that this world is thinking that they are enlightened, they are wisdom is there, they are very wise people. So that enlightenment they call it as a driving away darkness from their hearts. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం చీకటి వెలుగు అని చెప్పినప్పుడు లోకంలో ఉన్నటువంటి వారు వెలుగు లేని వాళ్ళు ఏమంటుంటే మాకు బాగా జ్ఞానం ఉంది, సంపద ఉంది, లేకపోతే మేము విద్యావంతులం అయ్యాం అని చెప్పేసి వారు చీకటిలోనే వెళ్తున్నారు. కానీ నిజమైన దగ్గరికి వచ్చేవారు కానీ ఉంటున్నారు. We see one verse from chapter Matthew chapter 6 and 23. మనము మత్తయి సువార్త 6:23లో మాట్లాడుతాం చూడండి. మత్తయి సువార్త 6:23 వచ్చిన నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటై ఉండినట్లా ఆ చీకటి ఎంతో గొప్పది. Christ is saying this one. ప్రభు యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు. Christ is telling to those people who are presenters in their lives that they are living in a light. కాబట్టి వారు కొంతమంది మేము వెలుగులో ఉన్నామని చెప్పుకునే వారితో ఇదిగో ఎలాగా ఉన్నారు మీరు అనేది ప్రభు చెప్తూ ఉన్నాడు. They are thinking that their wisdom and their intellect, వారు అనుకుంటున్నారు వారి యొక్క జ్ఞానము వారి యొక్క పరిజ్ఞానము ఎంతో గొప్పదనుకుంటున్నారు. So they are thinking that they are living in a light, they are walking in light. వారు వెలుగులో నడుస్తూ ఉన్నారని చెప్పుకుంటున్నారు. So this is the same case in this world. ఈ లోకంలో కూడా ఇలాంటి వారే ఉంటూ ఉన్నారు. They think that they are walking in light. వారు మేము వెలుగులో నడుస్తున్నాం అనుకుంటూ ఉన్నారు. They don't want to further salvation in their lives. కాబట్టి వారి యొక్క జీవితాల్లో మరలా రక్షణ రాకుండానే వారు ఆ చీకట్లోనే నడుస్తూ ఉన్నారు. They don't want requirement of Jesus Christ. వారికి యేసుక్రీస్తు సంరక్షణ నీకించడం వారికి ఇష్టం లేదు. So we have to preach them about Jesus Christ and what is the real light. కాబట్టి మనం వారికి నిజమైన వెలుగు అయిన యేసుక్రీస్తు గురించి వారు ప్రకటించే వారిగా ఉండాలి. Then we see one more verse also. మరొక వచనాన్ని కూడా మనం చూసుకుందాం. From John chapter 1 verse 15. యోహాను సువార్త 1:15. యోహాను సువార్త 1:15. యోహాను సువార్త 1:15. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందుకు వాడాడు, నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. So here the John the Baptist giving witness about the true light. నిజమైన వెలుగు గురించి బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. So Bible says that Jesus only true light. కాబట్టి నిజమైన వెలుగు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. So when we come, if it is out of Christ, then it is only darkness. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులో ఉన్నటువంటి వారందరూ కూడా చీకటిలో ఉన్నటువంటి వారు. So what will be the fate of the people who walk or sit in darkness? కాబట్టి చీకటిలో ఉన్న వారి పరిస్థితి వారి యొక్క ఏమి భాగ్యం అని మనం చూసినప్పుడు see in Matthew chapter 8 verse 12. మనం చూసాము మత్తయి సువార్త 8:12 కూడా చూసినట్లయితే What is their fate? what is their final destination? వారి యొక్క చివరి స్థానం ఎలాంటిది అనేది మనం చూస్తున్నాం. But the children of the kingdom shall be cast out into outer darkness.
there shall be weeping and gnashing of teeth. 12వ వచనం మనం చూసినట్టు ఆ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండు పట్టి ఉండని మీతో చెప్పుచున్నాను. So when this world thinks that they can have life without Christ, they are going astray. కాబట్టి యేసు ప్రభు మేము వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళు అలాగా ఉన్నారంటే వారు నిజమైన వెలుగు నుంచి తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. It is from the beginning, it is the human history is the same thing. కాబట్టి మనం చూసినట్లయితే మానవ చరిత్ర ప్రారంభం నుండి కూడా ఇటువంటి పరిస్థితే ఉంటా ఉంది. We see from the Old Testament how the people of God departed from Him. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల గురించి కూడా మనం ధ్యానించినప్పుడు ఏ విధంగా దేవుడు వారి నుంచి దూరమై వెళ్ళిపోయాడో చూస్తాం. Sometimes we call human as person. కాబట్టి మనం చూసినట్లయితే మానవులందరూ కూడా లేకపోతే సాంఘికమైనటువంటి జంతువులు అని పిలువబడ్డారు. That's why Jesus called us he was symbol of this sheep. అందుకని ఆయన గొర్రెల్లాగా మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. Why he used that word, exact that word? ఎందుకు కరెక్ట్ గా ఆయన మాట ప్రయోగించాడు? Because we can understand easily about the going astray. కాబట్టి ఎందుకంటే గొర్రెలు త్రోవ తప్పిపోవడం చాలా సులభం కనుక ఆయన ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. So we also the humans also gone away from true God. కాబట్టి మనం మనుషులందరూ కూడా నిజమైన దేవుని నుంచి దూరం అయిపోయాం. That's why we gone from light into darkness. మనము వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోయాం. That's why God has to send His Son again into this world, a great light, so that He can lead us in a proper way to everlasting life. అందుకనే దేవుడు తన కుమారుని గొప్ప వెలుగైనటువంటి కుమారుని లోకానికి పంపి ఎక్కడైతే మనం త్రోవ తప్పిపోయామో మనమందరూ కూడా ఆ వెలుగులోకి రావాలని, ఆ వెలుగును వెంబడించాలని ఆయన కోరుకుంటున్నాడు. That is the purpose of Jesus coming into this world. అందుకనే యేసుక్రీస్తు లోకానికి రావడం ముఖ్య ఉద్దేశమైంది. To seek and save that which was lost. ఎవరైతే నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. To bring that which was sitting or walking in darkness light. ఎవరైతే ఆ చీకటిలో మరణఛాయలో కూర్చుని ఉన్నారో వా గొప్ప వెలుగులోకి తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. So when we come to eternal life, what will be our state? కాబట్టి మనం ఆ నిజమైనటువంటి వెలుగులోకి వచ్చినట్లయితే, నిత్య వెలుగులోకి వస్తే మన యొక్క పరిస్థితి ఏంటి? There will be no darkness. మన యొక్క జీవితాల్లో చీకటి అనేది లేదు. We see in Revelation chapter 21 verse 25. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 25వ వచనంలో మాట చూడండి. ప్రకటన గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. So when we see Christ, when we be with Him, our believer's position or portion is to be with Christ in everlasting life. కాబట్టి మనం దాన్ని చూసినట్లయితే, ఆ వెలుగులో ఉన్నట్లయితే, వెలుగు సంబంధంగా ఉన్నట్లయితే, ఇదిగో మన యొక్క భాగ్యము ఎలాగ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం. So if there is anyone among us who will still have the accept Jesus Christ, ఇంకా ఎవరైనా మనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఇంకా అంగీకరించుకుంటూ ఉన్నట్లయితే, so it is we advise them to come into His everlasting life. కాబట్టి ఇదిగో నిత్య వెలుగైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. Then your name will be written in the books, Lamb's Book of Life. కాబట్టి ఈ పేర్లు ఇదిగో గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడతాయి. There will be no darkness. దానిలో అక్కడ ఎంత మాత్రము చీకటి అనేది ఉండదు. Satan will be defeated in your life. సాతాను మిమ్మల్ని ఓడించిన వాడుగా ఉన్నాడు. No death, no hell can dominate you. కాబట్టి ఎంత మాత్రమే కాదు, సాతాను మీరు ఓడించిన మాత్రమే కాదు, మీకు ఎంత మాత్రమే ఇంకా మరణం అనేది లేదు. నిత్య వెలుగులోకి మీరు వచ్చే వారుగా ఉంటున్నారు. Our portion will be heaven and God. To live with God forever. అంత మాత్రమే కాదు, మీరు నిత్య వెలుగులో ఉంటారు, నిత్యము ప్రభుతో ఆ దేవునితో మీరు ఆనందించే వారిగా ఉంటారు. So today is the opportunity. If anybody is among us who don't know
Jesus Christ as per the personal Savior to accept Him to have that life. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నట్లయితే ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని మేము కోరుకుంటున్నాం. I thank the assembly for giving this opportunity. సంఘానికి ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. Praising God, thank you. దేవుని స్తుతిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వెలుగుని గురించి మనం చూసాం. ఎందుకు వెలుగు వచ్చిందో, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో, చీకటిని వెలుగుని వేరుపరచడానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా చీకటిలో ఉన్న లక్షణాలు చూసాం, వెలుగులో ఉన్న లక్షణాలు కూడా మనం చూసాం. ఈ రెండింటి మధ్య ఎక్కడున్నాం మనం అనేది ప్రశ్నించుకున్న స్థితి మనం కలిగి ఉన్నాం. చీకటిలో ఉన్నట్లయితే అది మరణము, అంత మాత్రమే కాదు నరకము, నిత్య నరకాగ్నికుండా మనం పడాల్సింది. కానీ యేసుక్రీస్తు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆ వెలుగులో జీవం ఉంది, నిత్య జీవం ఉంది, నిత్యము దేవునితో మనం ఉండేటువంటి భాగ్యం ఉందని లేఖనాల ద్వారా మన దాసుల ద్వారా స్పష్టంగా మాట్లాడి ఉంటుండగా, ఇంకా ఎవరైనా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నట్లయితే మీరు సొంత రక్షణ, ఆయన మనందరి పాపల కొరకు వచ్చాడు, నీ నా పాపల కొరకు వచ్చాడు. ఆ కలువరిలో ఆయన రక్తం చిందించాడు, ఆయన మరణం పొందాడు, నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు, నీకు బదులుగా ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అట్లయితే నీవు చేయవలసింది, నీవు నా కొరకు వచ్చావు, నా పాపాల కొరకు నీవు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. ఇంత చిన్న తీర్మానం నువ్వు చేసుకున్నట్లయితే ఇదిగో వెలుగులో ఉన్నటువంటి గొప్ప భాగ్యం నీకు దొరుకుతుంది. ఆయనతో ఉంటావు, నిత్య నరకం నుండి విడిపింపబడతావు, దేవుడి పిల్లలుగా చేయబడతావు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఆనందించేటువంటి భాగ్యం ఈ లోకంలో ఉన్నా లేకపోయినా ఇదిగో ఆయన నమ్మి లోకం చేరినట్లయితే నీకు దొరికేది గొప్ప భాగ్యం అయింది. ఇది జ్ఞాపకం చేసుకుని ఇంకా ఎవరైనా రక్షింపబడుకున్నట్లయితే మీరు తీర్మానం చేసుకుని, రక్షింపబడేవారు మనం నిజమైన వెలుగులోకి వచ్చాం, దేవుడు ఏ విధంగా మనల్ని రక్షించాడు అని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించబడుతున్నాడు.